ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. ఈరోజు మా అమ్మగారి ఆప్తికం సందర్భంగా నేను మా అమ్మగారికి సమర్పించిన ఆత్మీయ నీరాజనం మీకోసం. అక్షర భిక్ష పెట్టిన మాతృమూర్తికి కుమార శిష్యుని ఆత్మజ్ఞాన బోధ. అమ్మా, నీవు నాకు జన్మనిచ్చిన మాతృమూర్తివి. ఒడిలో కూర్చోపెట్టుకొని ఓనమాలు దిద్దించిన తొలి గురువువి. నిత్యం విష్ణు సహస్రనామ పారాయణంతో ఆ భగవంతుని సేవించే భక్తురాలివి. నీవు పెట్టిన అక్షర భిక్షతో పెరిగి పెద్దై ప్రవచనకర్తల ఉపన్యాసాలను వింటూ సొంతంగా గ్రంథ పఠనం చేస్తూ నా శక్తి మేర జీవితాన్ని చదివి ఆ జీవిత సారాన్ని అర్థం చేసుకొని నాకర్థమైన మేరకు అన్నిటినీ క్రోడీకరించి సంగ్రహించి నాకు తెలిసిన సరళమైన భాషలో కూర్చి నాకు అక్షర భిక్ష పెట్టిన మాతృమూర్తి పాద పద్మములకు సవినయంగా సమర్పించుకోవాలని చేస్తున్న చిరు ప్రయత్నం. గురుదక్షిణ రూపకంగా అందిస్తున్న అక్షర భిక్ష పెట్టిన మాతృమూర్తికి కుమార శిష్యుని ఆత్మజ్ఞాన బోధ. ఓపిక తెచ్చుకొని సావధానంగా విని నీ చల్లని ఆశీస్సులతో ఈ కుమార శిష్యుని ఆశీర్వదించు తల్లి. అమ్మా, నీవు ఈ పాంచభౌతికమైన దేహము కాదమ్మా. నిన్ను ఇబ్బంది పెడుతున్న ఈ ముసలి దేహం కూడా కాదు. నాకు జన్మనిచ్చిన వయస్సులో ఉన్న నవయవ్వన దేహము కాదు. నీవు గమనించావా? నా దేహం అంటావు, కానీ నేనే దేహం అనవు. ఈ దేహం అనుక్షణం మారిపోతూ ఉంటుంది. బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, వార్ధక్యంలో ఒకలాగా ఉంటుంది. ఈ దేహం జడ పదార్థమమ్మా. లోపల ప్రాణశక్తి లేకుంటే ఇది దేనికి పనికిరాదు. నీవు వేరు, ఈ దేహం వేరు అని గుర్తెరిగి జీవించాలమ్మా. అమ్మా, నీవు ఆలోచనల సమాహారమైన మనస్సువి కూడా కాదమ్మా. నిన్ను ప్రశాంతంగా నిద్రపోనీయకుండా అదే పనిగా ఆలోచనల రూపంలో నా బిడ్డలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా ఊరు, నా ఇల్లు, నా పొలం, నా డబ్బులు, నా పెన్షన్ అంటూ ఊదరగొట్టే మనస్సు కూడా నీవు కాదమ్మా. గాఢ నిద్రలో ఆలోచనలన్నీ మటుమాయం అవుతాయి కదా, కానీ నీవు మాత్రం ఉన్నావు. ఎందుకంటే నిద్ర లేవగానే చాలా బాగా నిద్రపోయాను అని చెప్పుకుంటావు. సుఖదుఖాలు, ధర్మాధర్మాలు, మనోధర్మాలు ఇవి నీ స్వభావాలు కావు. నీవు వేరు, ఈ మనస్సు వేరు అని గుర్తెరిగి జీవించాలమ్మా. అమ్మా, ఈ కనిపించే ప్రపంచం నిజం కాదు, అంతా మిథ్య, స్వప్న ప్రపంచం మాదిరిగానే. నీ చుట్టూ కనిపించే ఈ దృశ్య ప్రపంచం ఉంది చూశావు, అది మనకు నిద్రలో, స్వప్నంలో కనిపించే స్వప్న ప్రపంచం లాంటిది. స్వప్నంలో చాలా వాటిని చూస్తాము, భయపడతాము, నవ్వుతాము. అవి అన్నీ నిజమనుకొని అనుభవిస్తాము. స్వప్నం అయిపోయి మెలకువ రాగానే అవి అసలు గుర్తుకు రావు. వచ్చినా మనం కలే కదా అనుకొని అసలు పట్టించుకోము. ఈ కనిపించే దృశ్య ప్రపంచం కూడా అలాంటిదే అని తెలుసుకోవడమే మనము చేయాల్సిన పని. ఇది ఒక నాటక రంగమని తెలుసుకో. ఇందులో మనమందరము పాత్రధారులము అని గుర్తించు. ఈ కనిపించే ప్రపంచమంతా మిథ్య,
అని గుర్తెరిగి జీవించాలమ్మా. అమ్మా, నీవు ఆత్మవి. దేహానికి మనస్సుకు భిన్నంగా నీలోనే సాక్షీభూతంగా ఉండే ఆత్మవి. మనకు 3 శరీరాలు ఉన్నాయమ్మా. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఆత్మ ఈ 3 శరీరాలకు భిన్నంగా సాక్షిగా ఉంటుంది. అలాగే మనకు 3 అవస్థలు కూడా ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఆత్మ ఈ 3 అవస్థలకు సాక్షి మాత్రంగా ఉంటుంది. నీవు ఆత్మవి కాబట్టి నీకు పుట్టుక లేదు, మరణం లేదు. ఈ జనన మరణాలు అనిత్యమైన దేహానికి మాత్రమే. ఆత్మ నిత్యము, సత్యము. నీలో, నాలో, చెట్టులో, పుట్టలో, జంతుజాలాల్లో, అందరిలో, అన్నిటిలో, ప్రపంచమంతా విస్తరించి ఉండే ఆత్మవి. నీవు దేహానివి కాదు, మనస్సువి కాదు, ఆత్మవి అని గుర్తెరిగి జీవించాలమ్మా. అమ్మా, ఈ దేహం నాది అనే మమకారం, ఈ దేహం నేను అనే అహంకారం, దేహాభిమానం అనే జాడ్యం వదిలివేయాలి. నేను ఆత్మస్వరూపుడను అని భావించాలి. అమ్మా, ఇది గమనించావా? బాల్యమంతా ఆటపాటలతో గడిచిపోయింది. యవ్వనమంతా యుక్త వయస్సు చేసే అనురక్తులతో గడిచిపోయింది. వృద్ధాప్యం శరీరం పెట్టే జరా బాధలతో సతమతమవుతోంది. ఏ దశలో కూడా భగవంతునిపై ఆలోచన చేయక మనమందరం అత్యంత అరుదైన మానవ జన్మని వృధా చేసుకుంటున్నాం. ఇది గమనించి జాగ్రత్త వహించి ముందుగానే మేల్కొని ఆత్మజ్ఞానంపై మనస్సును నిలిపి సార్థకం చేసుకోవాలమ్మా. అమ్మా, మనం సాధారణంగా చూస్తుంటాం, మనకున్న కొద్దిపాటి ఆస్తులు, ధనం, యవ్వనం, అధికారం, ఇల్లు, వాకిలి లాంటి వ్యవహారిక విషయాల పట్ల అపరిమితమైన వ్యామోహం పెంచుకొని ఇవే శాశ్వతం అనుకుని వీటిని నిలబెట్టుకోవడానికే శ్రమించి లేనిపోని సమస్యలతో సతమతమవుతూ అమూల్యమైన మానవ జీవితాన్ని వెచ్చిస్తున్నాము. ఇవన్నీ అశాశ్వతమని, శాశ్వతమైన ఆనందం వీటిల్లో లేదని తెలుసుకుని శాశ్వతమైన ఆనందాన్నిచ్చే ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించాలమ్మా. అమ్మా, భక్తి 9 రూపాలలో ఉంటుంది అని పెద్దలు చెప్పారు. అవి శ్రవణం, కీర్తనం, సేవనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ మార్గాల ద్వారా మనం మన మనస్సును భగవంతునిపై నిలిపి ఆత్మజ్ఞానం పొంది మన జీవితాలను సార్థకం చేసుకోవాలమ్మా. అమ్మా, నీకు ఈ జన్మలో కలిగిన పిల్లలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బంధుమిత్రులు, భర్త, ఆస్తులు, భోగాలు, కష్టాలు అన్నీ కూడా నీ కర్మ ప్రారబ్ధ ఫలితమే. ఇలాంటి జన్మలు ఎన్నో గతించిపోయాయి. అప్పుడు కూడా ఈ బంధాలన్నీ నీవు అనుభవించినవే. అయితే వాళ్ళు ఆ జన్మకు మాత్రమే నీతో కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళ టైం అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోయారు. నీవు గతించిపోయావు. ఈ జన్మలో మేమంతా నీతో కలిసి ప్రయాణం చేస్తున్నాము. మా టైం అయిపోగానే మేము కూడా వెళ్ళిపోతాము. నీ టైం అయిపోగానే నువ్వు కూడా వెళ్ళిపోతావు.
మళ్ళా మరో జన్మలో నీకు వేరే బంధాలు రెడీగా ఉంటాయి. వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తావు. ఇది ఇలా సాగిపోవాల్సిందే. దీన్ని గురించి ఎక్కువగా బాధపడకూడదు. ఈ బంధాలన్నీ అనిత్యాలు అని గుర్తించాలి. వీటి నుంచి విముక్తి కావాలంటే ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించక తప్పదు. అమ్మా, కోరికల గురించి చింతించడమే చింతకు మూలము. సంసారిక యాతనల వలన, ఆకాంక్షల వలన నీకు చింత ఏర్పడుతుంది. చింత వల్లనే దుఃఖం కలుగుతుంది. చింత ఉంది చూశావు, చనిపోకముందే శరీరాన్ని కాల్చివేస్తుంది. చితి కాస్త నయం, చనిపోయిన తరువాత శరీరాన్ని దహిస్తుంది. అందుకనే చింత మనల్ని బ్రతికున్న శవంలాగా మారుస్తుంది. చింతారహితుడు కావడమే ఉత్తమమైన మార్గం. అందుకు ఆత్మజ్ఞానమే శరణ్యం. అమ్మా, సంకల్ప వికల్పాలతో చిత్తాన్ని ఇబ్బంది పెట్టకు. సంకల్పాలను వదిలిపెట్టు. మనస్సును ప్రశాంతంగా ఉంచు. సంకల్ప వికల్పాల ఆలోచనలతో అవసరమేమీ లేదు అని గుర్తించు. మనస్సుని నిగ్రహించి దైవంపై లగ్నం చెయ్యి. ఇది నాది అనే భావన బంధాన్ని కలిగిస్తుంది. నేను లేదు, నాదేమీ లేదు అనే భావన ముక్తిదాయకమవుతుంది. కర్మలు చేయడం తప్పేమీ కాదు, కానీ ఏమి చేస్తున్నా ఆశారహితంగా నిష్కామ బుద్ధితో చెయ్యాలి. ఆశరహితంగా చేసిన కర్మ బంధాన్ని కలిగించదు. అమ్మా, ఈ ప్రపంచం నీ సంకల్పాల నుంచే, అంటే నీ మనస్సు నుంచే పుడుతున్నది. మరలా నీ మనస్సులోనే కలిసిపోతున్నది. సముద్రంలో అలలు పుట్టి పెరిగి పెద్దవై అందులోనే లయమైనట్టుగా నీవు మనస్సు అసలు స్వరూపాన్ని అర్థం చేసుకొని లయం చేయగలిగితే మనస్సులో పుట్టినది ఏదైనా లయం కాక తప్పదు అని గుర్తిస్తావు. ఈ కనిపించే ప్రపంచం నీ మనస్సు సృష్టించినదే కదా. మనస్సు లయం కాగానే ఇది కూడా లయమవుతుంది. దైహిక భావాలు, మనోధర్మాలు విడిచి నేను ఆత్మస్వరూపుడను అని భావించాలి. అమ్మా, సుఖదుఖాలు అన్నీ కూడా మిథ్యే. ఇవి దేహానికి, మనస్సుకి సంబంధించిన భావనలే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. నేను దేహం కాదు, నేను ఆత్మని అని ఎప్పుడైతే దృఢంగా నమ్మి దేహాన్ని విడిగా చూస్తావో దేహాభిమానం తొలగిపోతుంది. దేహానికొచ్చే బాధలను అనుభవిస్తావు, కానీ వాటితో నీకు ఎలాంటి సంబంధం ఉండదు. అమ్మా, ఎన్నో జన్మల నుంచి కర్మలు చేస్తూనే ఉన్నావు. సుఖాలనుకొని దుఃఖాలను మూట కట్టుకుంటున్నావు. వాటిని అనుభవించడానికి మళ్ళా జన్మలు ఎత్తుతూనే ఉన్నావు. నీకన్నా ముందు విషయ భోగాలను ఎందరెందరో అనుభవించారు, కానీ ఎవరు కూడా ఆనందంగా లేరు. అందుకని వీటిపై విరక్తిని పొంది ఆత్మజ్ఞానం వైపు దృష్టి మరల్చుకో. అమ్మా, విషయవాసనలు ఉన్నాయి చూశావు, అవి సంసార బంధనాలు. వాసనలు 3 రకాలు. లోకవాసన అంటే స్వర్గాది లోక సుఖాలు నాకే లభించాలి అనే కోరిక. శాస్త్రవాసన అంటే అన్ని శాస్త్రాలు చదివిన సాటిలేని మేటిని అనే భావన. దేహవాసన అంటే నా శరీరం అందంగా బలంగా ఉంటుంది అనే భావన.
ఈ వాసనలు అన్ని రకాల సంసార బంధాలకు హేతువులు. ఈ వాసనలన్నింటినీ మనం విసర్జించాలి, బంధ విముక్తులు కావాలి. అమ్మా, మనకు ఏ ఏ వస్తువులపై తృష్ణ కలుగుతుందో అవన్నీ కూడా సంసార బంధనాలే. మనకి వయస్సు మీద పడి దంతాలు ఊడినా, తల పండిపోయినా, దృష్టి మందగించిన, అడుగులు తడబడుతున్నా తృష్ణ మాత్రం విడిచిపెట్టడం లేదు. మనస్సుని రథంతో పోల్చుకుంటే, ఇంద్రియాలు గుర్రాలనుకుంటే ఈ తృష్ణని సారథి అనుకోవాలి. ఈ తృష్ణని సారథి అనుకుంటే ప్రతి క్షణం మన మనస్సులో కలిగే ఆలోచనలకు ఈ తృష్ణే కారణమని అర్థమవుతుంది. వీటిని వైరాగ్యమనే మందుతో దారిలోకి తెచ్చుకోవాలి. కామం గర్వానికి దారితీస్తుంది. గర్వం సమస్త అనర్థాలకు మూల కారణం. కనుక కామాన్ని, అర్థాన్ని వైరాగ్యమనే మందుతో త్యజించాలి. మన కళ్ళకు కనిపించేవన్నీ నశించేవే. మిత్రులు, భూములు, ధనాలు, సంపదలు, బంధువులు అన్నీ కూడా నశించేవే. ఈ సంపదలపై వ్యామోహం వైరాగ్యమనే మందుతో వదిలించుకోవాలి. అమ్మా, సాధారణంగా మనుషులు 3 రకాలుగా ఉంటారు: అనురాగి, విరాగి, అనురక్తుడు. అనురాగి అంటే విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. విరాగి అంటే స్త్రీ పుత్ర బంధాలనడి సంసారం ఎడల ద్వేషభావం కలిగి ఉండేవాడు. అనురక్తుడు అంటే విషయ భోగాల పట్ల ఆసక్తి కానీ నిరాసక్తి కానీ లేనివాడు. మనం ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుని అనురాగి స్థాయి నుంచి నెమ్మదిగా అనురక్తుడిగా మారడానికి ప్రయత్నం చేయాలి. అమ్మా, మోక్షమంటే ఎక్కడో దూరాన స్వర్గలోకాన లేదమ్మా. మన హృదయంలోని జడగ్రంథి నాశనం కావడమే మోక్షం. మన అంతఃకరణ ధర్మాలైన కర్తృత్వ భోక్తృత్వాలు ఆత్మకు ఆపాదించుకుని అన్నీ నేనే చేస్తున్నాననే భావనతో కర్మలు చేస్తుంటాం. ఆ భావనను ఆత్మజ్ఞానంతో విసర్జించి ఆత్మలో ప్రతిఫలించడమే మోక్షం. ఆత్మజ్ఞానమనే మహాసముద్రంలో నాకు అర్థమైన అణువంత జ్ఞానాన్ని నీకు చెప్పడానికి ప్రయత్నించాను. తప్పులేమన్నా ఉంటే క్షమించు తల్లి. ఈ కుమార శిష్యుని క్షమించు తల్లి. విఘ్నులు విజ్ఞానవంతులకు ఓ విజ్ఞప్తి. నా ఈ సాహసాన్ని ఆదరించి అక్కున చేర్చుకుని మీ అభిప్రాయాలను, విమర్శలను సహృదయంతో పంచుకుంటారని ఆశిస్తూ ఓ ఆత్మజ్ఞాన విద్యార్థి.